సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మల్లన్న సాగర్ బాధితులకు అండగా ఉంటామన్నారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి మల్లన్న సాగర్ కాలనీలో పర్యటించారు మైనంపల్లి. సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి నిర్వాసితుల కష్టాలు తీరుస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. అమెరికా నుండి వచ్చి కుర్చీలో కూర్చున్న కేటీఆర్ కి ప్రజల కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా హైడ్రా బాధితులను బీఆర్ఎస్ రెచ్చగొడుతోందని విమర్శించారు. ప్రభుత్వం మీద రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తే పార్టీ శ్రేణులు ఊరుకోవద్దన్నారు. మల్లన్న సాగర్ బాధితులను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. కేరళ, విజయవాడల రాష్ట్రం ప్రకృతి విపత్తుల బారిన పడకుండా ఉండేందుకు మూసి ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. డబుల్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ చేయలే. కొంతమంది రేకుల కొంపల పురుగుల రాత్రి షిఫ్ట్ చేసిండ్రు. ప్యాకేజ్ ఇయ్యలే. 30 లక్షల ఎకరం వాల్యూ ఉంటే రైతన్నలకు ఆయన దామోదరం కూడా పోరాడిండు. వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇయ్యాలని కొంతమందికి 3 లక్షల రూపాయలు కూడా ఇయ్యాలి. అంటే 10% కూడా ఇయ్యలే. అంతమంది చనిపోతే ముఖ్యమంత్రి రాలే. చిన్నారులు మాసాయిపేట్ల రైల్వే గేట్ దాటుతుంటే 18 మంది చిన్నారులు చనిపోతే వాళ్ళంతా 30 కిలోమీటర్లు. గజ్వేల్ నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి రాలే. నేను మాట్లాడుతుండు ఈడ కరోనా అప్పుడు రాలే, ఫ్లడ్స్ అప్పుడు రాలే. ఏడవనుకున్నారా ఇప్పుడు ఇక మళ్ళీ బస్ వేసుకొని తిరుగుతాము. మొత్తం ఇక హైడ్రా చూపించుకుంటారు. హైడ్రా ఎవరి గురించి కాదురా బాయ్. ఒక 10-15% నష్టపోయింది. ఆ 15% ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలో మేము బీజేపీ నాయకులము అందరం సహకరిస్తాం. సహకరించి మీరు కూడా సహకరిస్తే వెల్కమ్. కానీ హుషారీ చేసి రెచ్చగొడితే మాత్రం ముఖం పెట్రోల్ పోస్తాం. నేను మీతో పాటు నేను చస్తారా బాయ్, చెడ్డ పేరు రాకుండా. నేను సిద్ధంగా ఉన్నా, కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు పోసుకోమంటే దమ్ముందిరా, నా దమ్ముని మీరు చూడలేరు. టైం వచ్చినప్పుడు చూపిస్తా నేను. కానీ ఏంటంటే రాష్ట్రం అల్లకల్లోలం అయితే అట్లొద్దు. మన ముగ్గురమే ఎల్బీ స్టేడియం నిలబెట్టుకుందాం. కేటీఆర్ గారు, హరీష్ గారు నాకు ఇద్దరే కావాలి, వరొద్దు. పెద్ద మంది చదువు పెడదాం. బారాకుల్ మాఫ్. తెలంగాణ గాంధీ అంటున్నాడు కదా, ఇక స్టంట్లు కొట్టు ఏదో కొట్టి అందరి సాయం తీసుకొని తెలంగాణ సాధించి మొత్తం ఫ్యామిలీ గడకెక్కిరు. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడ్డది. కేటీఆర్ హరీష్ రావు చెప్తా ఉన్నా, సోషల్ మీడియాలో కూడా ఫాల్స్